గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గంజాయి మత్తు నుంచి యువతను దూరం చేస్తానన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ని సీఎంగా చూడటమే తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 11 నెలలుగా వస్తూ ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పథకంలో మాత్రం దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా కాళాశ్రీ నియోజకవర్గం మాత్రం దాంట్లో ముందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కాళాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎన్నికలకు ముందు అయితే చాలా వాగ్దానాలు ఇచ్చారు. కాళాశ్రీ నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తా అన్నారు. ఈ 11 నెలల కాలం అవుతా ఉంది. ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కళ్ళకు కనిపించేటట్టు స్వర్ణముఖి కావచ్చు, రోడ్స్ కావచ్చు, డివైడర్స్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ముఖ్యంగా ప్రజలకి ఏం కావాలో ఒక శానిటేషన్ దగ్గర నుంచి మున్సిపాలిటీలో క్లీనింగ్ దగ్గర నుంచి నాకు ఓసిడీ ప్రాబ్లం ఉంది, చెత్త చూస్తే వల్ల కాదు. కాబట్టి పర్సనల్గా నేను పాదయాత్రలో ఎక్కడెక్కడ తిరిగాను, 60,000 ఇల్లు పైచలకు ఇల్లు నేను నా భార్య తిరిగిన తర్వాత నేర్చుకునేది ఏంటంటే ఇంటి ముందర చెత్త, కాలవ, నీళ్లు, ఇల్లు, భూమి ఇవన్నీ కూడా పాత 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో చిన్నవిన అయిపోయాయి. నా లోకేష్ అన్నతో పాటు పాదయాత్ర నడిచిన తర్వాత చాలా నేర్చుకున్నాం. నేను కావచ్చు, ఆయన కావచ్చు, నిజంగా ఆ లైవ్లోనే ఎంతో నేర్చుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ జాబ్స్ ఆయన నడుస్తున్నప్పుడు ఆయనతో పాటు వెనకాల మేము నడుస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి అన్న జాబ్స్ ఏనా అన్న, డిఎస్సీ లేదన్నా అన్న, ఎటువంటి అన్న మాకు మేము కులం తక్కువ అన్నా అని చెప్పి నాకు జాబ్స్ ఇట్లేదన్నా, మాకు కొద్దిగా మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడే కష్టం ఉందన్న, అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఇట్లా రకరకాలుగా వాళ్ళు వచ్చి చెప్పుకుంటే నేను విన్నా. ఆయనతో పాటు నడిచింది, ఆయనతో పాటు నేర్చుకుని, లోకేష్ అంతో పాటు నేర్చుకునింది. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్ మనం గెలిచిన తర్వాత ఒక మెగా జాబ్ మీద పెట్టాలా అని చెప్పి ఒక సంక్రాంతితో ఈరోజు నాన్నగారు పుట్టినరోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎన్నో కంపెనీస్ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఆయనతో పాటు ఆయన వెనక నడిచినప్పుడు దగ్గర 29 కంపెనీస్ ఆ రోజులు ఇచ్చాడు. బిగ్ కంపెనీ, పైగా ఇండియాలోనే కాళహస్తిలోనే ఐసర్, ఐఐటి 2 ఒక దగ్గర ఉన్నాయి, అది తెలిసిన విషయమే. సో ఇలాంటి మంచి అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు పాత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ దగ్గర కంపెనీస్ దగ్గర త్వరగా కత్తిపెట్టి డబ్బులు తీసుకోవడం. మా మహానుభావుడు అయితే పాత ఎమ్మెల్యే అయితే కత్తిపెట్టి షేర్ అడిగాడు, కంపెనీలో షేర్ అడిగాడు. ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ, బట్ స్టిల్ హౌ కెన్ యూ ఆస్క్ ఫర్ షేర్? సో అట్లా ఆ రకంగా చేయడం, రోడ్లు లేకపోవడం, మెయింటెనెన్స్ చేయకపోవడం, ఇంత గలీజ్ ధైర్యం అండి కాళాశ్రీ. నిజంగా కడుపు దొరికిపోయింది. సరే మనం చదువుకున్న వాళ్ళం, వచ్చిన తర్వాత మనకంటూ మార్పు చూపించాలా. ఎప్పుడు అన్న ఫస్ట్ 1 ఇయర్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అని అందరు చెప్తారు. సో నేను కూడా ఏం ఆలోచించాను, ఫస్ట్ 1 ఇయర్లో ఆ నారా లోకేష్ అన్న టీం అనే మార్క్ మనం చూపించాలి. చివరిగా అన్న, మీరు యూఎస్ఏలో చదువుకున్నారు, అక్కడే ఇండస్ట్రీలు ఉండొచ్చు, మీరు బతుకుండొచ్చు, కానీ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కాళాశ్రీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడి సేవ చేస్తున్నారు. ఇది ఎలా ఉందండి? తలరాత, డెస్టినీ. నిజంగానే ఏ రోజు ఎట్టొస్తుందో మరి తెలియదు అన్న. ఏదో స్వామి ఎట్టిస్తాడో భగవంతుడు ఆ రకంగా చేస్తాం. నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది. లోకేష్ అన్న గారి టీంలో పనిచేసి ఈ రకంగా డెవలప్మెంట్ చేసే ఆపర్చునిటీ నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చినందుకు వాళ్ళు ఎల్లవేళలా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మా నాన్నగారు కూడా మోస్ట్ లాయలిస్ట్ టు టీడీపీ. అదే రకంగా నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎన్నో రకమైన ఆఫర్లు ఇచ్చినారు, బంపర్ ఆఫర్లు, కానీ ఏ రోజు కూడా నేను దేనికి వంగలే. కాబట్టి ఇంకా కూడా నా కట్టి కాలే వరకు లాస్ట్ వరకు కూడా లోకేష్ అంతోనే ఉంటాం. ఎక్కడ పోం. ఆయన సీఎం చేసుకొని మేము చూడాలా, ఆయనతో పాటు ఉండాలా. ఇది మొత్తం మీద కాళాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నారు. తను వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారము ప్రతి ఒక్కరికి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తప్పుదావ పట్టున్నారు, వాళ్ళందరినీ ఒక సరైన రీతిలో తీసుకొని వచ్చి అందుకే ఇప్పుడు 50,000 మందికి పైగా జాబ్ మేళా కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళందరికీ యువతకందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ, మరోపక్క కాళాశ్రీ నియోజకవర్గంలో ఏదైతే భూములు ఉన్నాయో వీటన్నిటికీ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి అత్యధిక యువతకి ఉపాధి కల్పించేదానికి ముందుంటాము. మరోపక్క నారా లోకేష్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి తీరిన తర్వాత నేను ఖచ్చితంగా అది చూస్తాము, అంతవరకు ఈ రాజకీయాల్లోనే ఉంటామని చెప్పేసి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి అయితే ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనపర్షన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, కాళాశ్రీ.